Next problem from planes. Find the equation of the plane through the point alpha, beta, gamma and parallel to the plane ax plus by plus cz is equal to 0. సో ఒక ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. మనం ఫైండ్ చేయాల్సినటువంటి ప్లేన్ ఈక్వేషన్ ఈ గివెన్ ప్లేన్కి ప్యారలల్గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ అవర్ రిక్వైర్డ్ ప్లేన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ ఆల్ఫా బీటా గామా. ఓకే, సో దట్ ఈస్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్. సో ముందుగా గివెన్ ప్లేన్ నోట్ చేసుకొని ఈ ప్లేన్కి ప్యారలల్గా ఉన్నటువంటి ప్లేన్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఎనీ ప్లేన్ parallel to given plane any plane parallel to given plane is ఇచ్చినటువంటి ప్లేన్కి ప్యారలల్గా ఉన్నటువంటి ప్లేన్ ఈక్వేషన్ ఈ విధంగా ఉంటుంది. ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ప్యారలల్ ప్లేన్స్కి ఎక్స్ టర్మ్, వై టర్మ్, జెడ్ టర్మ్ అవి మారవు, యాస్టీస్గా ఉంటాయి. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఎక్స్ టర్మ్, వై టర్మ్, జెడ్ టర్మ్. ఓకే, ద డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ ఇన్ కాన్స్టాంట్ టర్మ్. ప్యారలల్గా ఉన్నటువంటి ప్లేన్స్ మధ్య కాన్స్టాంట్ టర్మ్ దగ్గర మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఎక్స్, వై, జెడ్ టర్మ్స్. దెర్ఫోర్ అవర్ రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ లైక్ దిస్: ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. And this plane is passing through the point alpha, beta, gamma. Okay, and this plane is passing through alpha, beta, gamma. సో మన రిక్వైర్డ్ ప్లేన్ ఏదైతే ఉందో అది ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది, ఆల్ఫా, బీటా, గామా. సో ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా, వై ప్లేస్లో బీటా, జెడ్ ప్లేస్లో గామా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఈ పాయింట్ని ఈ ప్లేన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏ ఇంటూ ఎక్స్ మీన్స్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ వై మీన్స్ బీటా ప్లస్ సి ఇంటూ జెడ్ మీన్స్ గామా ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, so from this we have to find the value of k like this. So ఈ 3 terms right side వస్తే they are become minus a alpha minus b beta minus c gamma. Okay, so this is the value of k. ఈ k వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే then we get the required plane. Therefore required plane is ax plus by plus cz. సో k వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వి గెట్ ద రిక్వైర్డ్ ప్లేన్. k వాల్యూ ఈస్ మైనస్ ఏ ఆల్ఫా మైనస్ బి బీటా మైనస్ సి గామా ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ దిస్ ప్లేన్ ఈస్ కెన్ బి రిటన్ యాజ్, ఇక్కడ ఏఎక్స్ మైనస్ ఏ ఆల్ఫా ఉంది. సో ఏ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఆల్ఫా ప్లస్ by మైనస్ బి బీటా, బి అనేది కామన్ తీసుకుంటే y మైనస్ బీటా. నెక్స్ట్ టేక్ సి యాస్ కామన్, we get z minus gamma in bracket. So finally this is our required plane: a into x minus alpha plus b into y minus beta plus c into z minus gamma. Okay, that is the answer.